ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీసుల అధికారుల బెయిల్ పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరిన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన బెయిల్ ఇవ్వని పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రస్తావన తీసుకొచ్చిన పీపీ తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయానికి బెంచ్ మీద ఛార్జ్షీట్ లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు దీనిపైన తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రతివాదనలు కూడా జరిగాయి. దాదాపు 3 సార్లుగా ఈ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావుని మినహాయించి ఏదైతే భుజంగరావు కానీ, ప్రణీత్ రావు, తిరుపతన్నలు కూడా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి భంగపడడం కూడా జరిగింది. ఆ తర్వాత హైకోర్టులో కూడా దీనిపైన ప్రస్తావన, ఆ తర్వాత దీనిపైన కూడా ప్రతివాదనలు కూడా జరిగాయి. అయితే ఈ బెయిల్ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఏదైతే ఈ వాదనలు జరిగాయో దీంట్లో ఈ ముగ్గురికి కూడా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో వారి తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఎప్పుడైతే కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ తర్వాత నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించి ఆ తర్వాత జైలుకు తరలించడం జరిగిందో, ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత 100 రోజుల్లో ఏదైతే పోలీసులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ 100 రోజుల్లో కూడా ఎక్కడా కూడా పోలీసులు ఏదైతే బంజారాహిల్స్ కానీ ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుందో ఈ ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయలేదు. కాబట్టి డిఫాల్ట్ కింద బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. ఏదైతే 3 సార్లు కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి బెయిల్ కింద స్థాయి కోర్టు తమకి ఏదైతే బెయిల్ని పిటిషన్ని కొట్టివేయడం జరిగిందో దీన్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే కోర్టు బెయిల్ మంజూరు చేయాలని వారు నిన్న వాదనలు వినిపించారు. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించిన పోలీసులు కూడా తమదైన శైలిలో వాదనలు వినిపించడం జరిగింది. 100 రోజుల్లో తాము ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికి 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన క్రమంలో ఈ 3 ఛార్జ్షీట్లలో కూడా కొంత తప్పిదాలు ఉన్న నేపథ్యంలో కోర్టు తిప్పి పంపడం జరిగింది. సో కేవలం ఛార్జ్షీట్ని తిప్పి పంపడం అంటే సరిచేసి మళ్ళీ తిరిగి వేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన దాన్ని ఛార్జ్షీట్ వేయలేదు అనే దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి వీలు కాదు. అంతేకాకుండా ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆయన విదేశాలకు పరారీలో ఉన్నాడో ఆయన వీసా గడువు పూర్తయింది. కాబట్టి ఆయన ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా ఉన్న ప్రభాకర్ రావును కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం కూడా చేశాం. ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ ప్రణీత్ రావు కానీ, భుజంగరావు, తిరుపతన్నలకు కనుక బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా కేసు నీరుగారిపోయే అవకాశం ఉంటుందని కూడా అధిక పోలీసులు కోర్టులో వాదన వినిపించడం కూడా జరిగింది. ఈ ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు దానిపైన మరోసారి వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఏదైతే ఈ ముగ్గురు తరఫున న్యాయవాది ఏదైతే వాదన వినిపించారో దానికి ఏకీభవిస్తుందా లేదంటే పోలీసులు చేసిన వాదనలకు ఏకీభవిస్తుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్కన ఇప్పటికే ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో ఆయనని ఇండియాకి రప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్కన తన అనారోగ్య కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధితో తాను ఏదైతే ఇబ్బంది పడుతున్నానని, ప్రస్తుతం అమెరికాలో తను చికిత్స పొందుతున్నానని, తనకు కొంత గడువు కావాలని, కాబట్టి తన వీసా గడువు మరింత పెంచాలంటూ కూడా ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆయన ఈ కేసులో ప్రధాన నిందితుడు కాబట్టి అతను వస్తేనే తదుపరి కేసు అనేది ముందుకు సాగే అవకాశాలు ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ ఆ తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు కానీ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. వారందరినీ విచారణ చేయాలంటే ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన వీసా గడువుని పొడిగించవద్దని చెప్పి కోర్టులో మరో వాదనలు కూడా పోలీసులు వినిపించడం కూడా జరిగింది. ఒకవేళ కోర్టు కనుక వీసా గడువు పొడిగించడానికి నిరాకరిస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇండియాకి రావడం, ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి ఆ తదుపరి కేసు వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కానీ ఆ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వారందరికీ కూడా 41A CRPC కింద నోటీసులు ఇచ్చి విచారణ చేసి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం. అవసరమైతే వారు కూడా ఈ కేసులో ఉన్నారంటే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి అధికారులు కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు తిరుపతన్న ఆ తర్వాత భుజంగరావు, ప్రణీత్ రావులు ఏదైతే బెయిల్ పిటిషన్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయడం జరిగిందో దానిపైన ప్రతివాదనలు ముగిశాయి. కాబట్టి మరి కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుంది. సో వీరికి బెయిల్ వస్తుందా లేదంటే పోలీసులు చేసిన వాదనలకే ఏకీభవిస్తుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.